ఇకపోతే సంచలనమైన వార్త ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఒకే ఒక సంచలన వార్త మిత్రులారా. ఎగ్జాక్ట్లీ అది చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆకునూరి మురళి రాజీనామా. విద్యా కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న మాజీ ఏఎస్ ఆయనే పదవికి రాజీనామా చేసిండు. నిజంగా ఒక పదవి వస్తే ఎంత గొప్ప ఉండదు చెప్పండి. ఇక ఆయన బస్సు యాత్ర చేసిన గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని చెప్పేసి బస్సు యాత్ర చేసిండు. ఆయన కృషిని ఆయన పనితనాన్ని గమనించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు విద్యా కమిషన్ చైర్మన్ ఇస్తే సడన్గా ఆయన కానీ రాజీనామా చేసి పడేసిండు. ఎట్లా పాజిబుల్ అయింది? పదవిలో ఉండగానే రాజీనామా చేసిండు ఆయన. ఎందుకు అంటే ఆయన చెప్తాడు, ఏం చెప్తాడో విందాం. ఆయన చెప్పే మాటలన్నీ చెవులో పూలు పెడతాడు. ఎవరు? ఆకునూరు మురళి. ఏ ఆకును నూరి పెట్టుడు కాదు. ఏం నూరుతావు ఆకునూరు మురళి? ఆకును నూరి పసరెత్తానా మాకు? ఇప్పుడు నేను నీ పసర తీస్తావు. మూడో పేరు నువ్వు ఏం చెప్తున్నావు అంటే మిత్రులారా, ఆకునూరి మాటలు వినండి. ఆయన మంచిగా పని చేసిండట, పని అయిపోయింది, సక్రమంగా పని చేసిండ అని రాజీనామా చేసిండట. ఇగో ఆకునూరి మురళి రాజీనామా. విద్యా కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న మాజీ ఐఏఎస్. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు సిఎస్ రామకృష్ణరావుకు శనివారం ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. విద్యా కమిషన్ చైర్మన్గా విద్యాపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించానని, తనకు ఇచ్చిన బాధ్యత పూర్తి చేయాలని లేఖలో పేర్కొన్నాడు. నిజంగా విద్యా కమిషన్ నువ్వు ఏమి ఇచ్చినావు? ఒకటి ఇచ్చింది. ఆయన ఏమి ఇచ్చినట్టే శాలరీలు విపరీతంగా ఉన్నాయి, శాలరీలు అంత ఉండొద్దని చెప్పి ఇచ్చినట. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు విపరీతంగా శాలరీలు ఉన్నాయి, వాళ్ళకంత శాలరీలు అవసరం లేదు, వాళ్ళు ఏం పని చేస్తారని సమగ్ర నివేదిక ఇచ్చినట. గిదా నువ్వు నివేదిక ఇచ్చేది? ఏమి ఇవ్వాలి? విద్యా కమిషన్ ఎట్లా పని చేయాలి? తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? ప్రభుత్వ స్కూళ్ళు బాగలేవు అని నివేదిక ఇచ్చినావా? ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజు దోపిడీ బాగా జరుగుతుందని నివేదిక ఇచ్చినావా? ఈ నారాయణ శ్రీ చైతన్య అనే ఈ స్కూళ్ళు కార్పొరేట్ సెక్టార్లు మించేసి ముక్కు పిండిసి ఫీజులు వసూలు చేస్తారు. ఎందరో మంది దాంట్లో చనిపోయి ఆత్మహత్య చేస్తున్నారు. ఆ వివరణ ఇచ్చినావా? ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి, దాంట్లో సరైన మెరుగైన సేవలు లేవు అనే వివరణ ఇచ్చినావా? ఏం ఆకునూరి మురళి ఏం చెప్తాను? నీ తెరవేనికి ఏం జరిగింది నేను చెప్పానా? మిత్రులారా, ఆకునూరి మురళిని రాజీనామా చేయని చెప్పింది ఒక బడా నేత. ఆ పదవిని వేరే వాళ్ళకి ఇస్తారు చూడండి. ఇప్పుడు ఆ హోదాని వేరే వాళ్ళకి ఇస్తారు. ఆయనకు ఉండడం ఇష్టమే. నిజంగా ఆకునూరి మాట మీద నిలబడితే ఇంకో 10 రోజులు ఇంకో స్టేట్మెంట్ ఇస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిజంగా ప్రజలకు అన్యాయం జరిగింది, నిజంగా సమన్యాయం లేదు, చాలా ఘోరాతూర నా తెర వెనుక జరిగినాయి కాబట్టి నేను రాజీనామా చేశాను. నువ్వే చెప్తావు, నీ నోటితో నువ్వే చెప్తావు. నువ్వేమంటున్నావు? ఇక్కడ సమగ్ర నివేదిక ఇచ్చినావు. నువ్వు ఇచ్చిన నివేదిక జీరో, ఏం లేదు నివేదికల. ఏ ఒక్కరికి కూడా ఉపయోగం లేని నివేదికలు అవి. ఏమి ఇచ్చినావు నివేదికలు? దమ్ముంటే కార్పొరేట్ సెక్టర్ అధిగమించండి. ఒకటి చెప్తాం మిత్రులారా, ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్ని బడ్జెట్ స్కూళ్ళు తంతాయి. ఆ బడ్జెట్ స్కూళ్ళని కార్పొరేట్ స్కూళ్ళు తంతాయి. అవునా కాదు? మీరే చెప్పండి. ఈ కార్పొరేట్ స్కూళ్ళు మూసివేయాలని ఎవరన్నా పోవడం మొగోడు ఉన్నాడా? నీకు మంచి పదవి వచ్చింది మరి. ఎన్ని కార్పొరేట్ స్కూళ్ళలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చావు? 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు ఫీజులు ఉన్నాయి కదా. మరి ఆ స్కూళ్ళలో ఫీజులను తగ్గించాను రేవంత్ రెడ్డి అని చెప్పి ఎప్పుడన్నా నివేదిక ఇచ్చిన అసామి? ఏం ఆకునూరి మురళి అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు పదవి వేస్తే గిట్లనా ఏదో ఇచ్చానని చెప్పేసి ధైర్యంగా ఫైట్ చేయాలి. మొగోళ్ళు లెక్క చనిపోవాలి, మొగోళ్ళు లెక్క రిజైన్ చేయాలి. నివేదిక ఇచ్చిందని చెప్పేసి ఫేక్ ఇచ్చి రిజైన్ చేసిన కాదు. ఆకునూరి మురళి కొంచెం ఆలోచన చేయాలి. ఏమంటాను? బాధ్యత పూర్తవడంతో రాజీనామా చేసినట్టు స్పష్టం చేశారు. తనకు తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్గా సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మరో 4 నెలల పదవి కాలం మిగిలి ఉండగానే పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. ఆకునూరి మురళి నేతృత్వంలో విద్యా కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి చేసిన సిఫార్సులు వివాదాన్ని దారిస్తాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధన సిబ్బంది వేతనాలు మార్కెట్ ప్రమాణాల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని వాటిని సమీక్షించి హేతుబద్ధీకరించాలని కమిషన్ చేసిన వ్యాఖ్యలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. నేను ఏమన్నా? ఉపాధ్యాయ సంఘాలు నిజంగా మండిపడతాయి. నువ్వు ఏమి విన్నావు? వాళ్ళకి ఎక్కువ జీతాలు ఉన్నాయి, తక్కువ ఇవ్వమని నువ్వు చెప్పినావు. ఇక ఉపాధ్యాయులు ఊకుంటారు, మరి మండిపడ్డాయి. ఇప్పుడు అలాగే ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి ఇంటర్ విద్యను కూడా పాఠశాల విద్యలో విలీనం చేయాలని ఆలోచనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈయన చేసిన పనితీరు బాగలేదు కాబట్టి తీవ్రమైన వ్యతిరేకత అయింది కాబట్టి ఈయన మీద ఇట్లా అయిపోయింది. ఏం మంచి పని చేయలే ఈయన, దాన్ని పొగడకండి. ఆకునూరి మురళి నువ్వు చేసిన ఘనకారం చాలు, ఎక్కువైంది. మాకు బాగా తెలిసింది రాజకీయం తతంగం మొత్తం ఎవరు నడిపిస్తామనేది.